ఈ కథ ఒంటరిగా జీవించిన ఒక వృద్ధుడు మరణం వరకు విశ్వాసంగా ఉన్న కుక్క గురించి. యునైటెడ్ స్టేట్స్లోని ఒక ఏకాంతమైన గ్రామీణ పట్టణంలో 80 ఏళ్ల వృద్ధుడు ఒంటరిగా నివసిస్తూ ఉండేవాడు. మరియు 5 ఏళ్ల గోల్డెన్ రిట్రీవర్ కుక్క ఒకటి ఉండేది. ఆ తాత కుక్కను తన బిడ్డలా ప్రేమించేవాడు. రోజూ కలిసి వాకింగ్కి వెళ్లి కుక్కకు స్నానం చేయించేవారు. అయితే ఆ తాత దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నారు. తాను చనిపోయాక కుక్క ఒంటరి అవుతుందని ఆందోళన చెందేవారు. అతను ఆందోళన చెందుతున్నట్లుగానే తాతగారు కుక్కతో కలిసి నడుస్తుండగా అకస్మాత్తుగా కుప్ప కూలిపోయారు. మరియు ఆ తాత తన కుక్కను మళ్ళీ ఎప్పటికీ చూడలేకపోయారు. అసలు విషయం తెలియని ఆ కుక్క తాతగారు తిరిగి వస్తారని ఎదురుచూస్తూ ఆయన ఇంటి గేటు ముందు నుండి ఒక్క అడుగు కూడా కదల్లేదు. పురుగువారు కుక్కకు ఆహారం పెట్టి పెంచుకోవడానికి ప్రయత్నించారు, కానీ అది తాత ఇంటి గేటును వదల్లేదు. 2 సంవత్సరాలు గడిచిపోయాయి మరియు ఈ కథ యునైటెడ్ స్టేట్స్ మీడియా ద్వారా ప్రసారం చేయబడింది. దాన్ని చూసి జాలిపడిన ఒక జంతు సంరక్షణ సంస్థ కుక్కను తాత సమాధి వద్దకు తీసుకెళ్ళింది. సమాధి దగ్గర ఉన్న తాతగారి ఫోటోను చూసిన ఆ కుక్క ఏం చేసిందంటే సంతోషంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ చిత్రాన్ని తన నాలుకతో నాకి ఆనందంతో తన తోకను ఊపింది. ఆ కుక్క పిల్ల సమాధిని చూడగానే ఏడ్వడం మొదలుపెట్టింది మరియు అంతా తెలిసిన దానిలా విలపించింది. ఆ తర్వాత ఆ కుక్కపిల్ల తాతగారి సమాధి వద్దనే రేయింబవళ్లు గడిపింది. వసంతం, వేసవి, శరదృతువు, శీతాకాలం గడిచి 10 ఏళ్లు గడిచాయి. ఆ కుక్కపిల్ల తాత సమాధి ముందే మరణించింది. చనిపోయిన కుక్కపిల్లకు ప్రజలు సంతాపం తెలిపారు. కుక్కపిల్లను తాత సమాధి పక్కనే పాతిపెట్టారు. ఆ కుక్కపిల్ల బతికున్నప్పుడు, చనిపోయాక కూడా తాత పట్ల విశ్వాసంగా ఉంది. అది తాతగారి పక్కనే సమాధి చేయబడటం వల్ల స్వర్గంలో కూడా తాతగారితో శాశ్వతంగా కలిసి ఉండగలిగింది.